డిఆర్పివి రూల్స్లో భాగంగా ఇప్పుడు ఏ స్టాండ్స్ ఫర్ అప్రాక్సిమేషన్ గురించి తెలుసుకుందాం. మరి అప్రాక్సిమేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాభైని 7చే భాగించామనుకోండి. 7 ఏళ్ళ 49 ఒకటి ఉంది 0.0. 7 ఒకట్ల 7 మళ్ళీ 0. 7 నాళ్ళ 28 మళ్ళీ 2 0. 7 రెళ్ళ 14 7 రెళ్ళ 14 మళ్ళీ 1 10లో నుంచి 6 తీస్తే 4 తీస్తే 6 మళ్ళీ 0. 7 ఏళ్ళ 49 7 8ల 56 7 9ల 63 7 8ల 56. సో 56 మళ్ళీ 4 ఇలా వస్తూనే ఉంటుంది, రైట్. ఇప్పుడు ఈ విధంగా వచ్చేది ఏంటి అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే 7.1428 సమ్ ఇలా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది. సో ఈ విధంగా దశాంశం తర్వాత విలువలు వచ్చాయి. దశాంశం తర్వాత 1 4 2 8 అలా వచ్చాయి అన్నమాట. సో ఒక దశాంశం తర్వాత దీన్ని మనం అప్రాక్సిమేషన్ విలువగా ఏ విధంగా చెప్పవచ్చు అంటే అప్పుడు తీసుకున్న ఈ విలువ అనేది ఉండదు, ఇంకా అప్రాక్సిమేషన్గా 7 అని తీసుకోవచ్చు అనమాట. దీని విలువ అప్రాక్సిమేషన్గా 7 అని తీసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు దశాంశం తర్వాత రూల్స్ అనుకోండి. దశాంశం తర్వాత రూల్స్ అనుకోండి, క్లియర్గా ఒక 2 పాయింట్లు చెప్తాను. దశాంశం తర్వాత పాయింట్ తర్వాత డెసిమల్స్, పాయింట్ తర్వాత డెసిమల్స్ నెంబర్స్ అనేది 5 కన్నా ఎక్కువ ఉంటే 5 కన్నా ఎక్కువ ఉంటే దాని ప్రక్కన ఉన్న నెంబర్కు 1 యాడ్ చేయవలెను, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ 5 కన్నా డెసిమల్స్ తర్వాత అని పెట్టు. డెసిమల్ తర్వాత అంటే పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉంటే నెంబరు దాని ప్రక్కన ఉన్న నెంబర్కి 1 యాడ్ చేయాలి. 5 కన్నా తక్కువ ఉంటే దాన్ని తీసుకోకూడదు, రైట్. ఎగ్జాక్ట్గా 5 ఉంటే అంటే ఎగ్జాక్ట్గా 5 5ని తీసుకోవాలి. ఈ విధంగా అండి. ఇప్పుడు ఏంటంటే 5 కన్నా తక్కువ ఉంటే ఆ నెంబర్ని యాడ్ చేయవలసిన అవసరం లేదనమాట. సో 5 కన్నా తక్కువ ఉంటే దాన్ని తీసుకోకూడదు. దాని ప్రక్కన నెంబర్కి 1 అనేది యాడ్ చేయవలసిన అవసరం లేదు, యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీకు అవసరం లేదు. ఇప్పుడు చూడండి 0.89 ఉందనుకోండి. 17.89 అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే 5 కన్నా ఎక్కువ ఉంటే దాని ప్రక్కన ఉన్న నెంబర్కి 1 యాడ్ చేయాలి. పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దాని ప్రక్క నెంబర్కి 1 యాడ్ చేయాలి. 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దాని ప్రక్క నెంబర్కి 1 యాడ్ చేయాలి. అంటే దాని ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఈ 1 దీనికి యాడ్ 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీనికి 1 కలపాలి. ఇది ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇది కూడా 5కి ఎక్కువ ఉంది కాబట్టి పక్క నెంబర్కి 1 కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 8 అవుతుంది. అంటే 18 అనేది అవుతుంది, రైట్. అప్పుడు 18 అవుతుంది అంటే 18 అవుతుంది అనమాట. అంటే 7.89 అనేది దేనికి సమానం అండి? దేనికి సమానం అంటే 18కి సమానం. ఓకే,
పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉంటే దాని ప్రక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్‌కి 1 యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ పోతే అప్పుడు దీని విలువ ఎంత అవుతుందండి? 18 అవుతుంది. 17.124 అనుకోండి. దాని విలువ ఎంత అవుతుందంటే పాయింట్ తర్వాత 5 కన్నా తక్కువ ఉంది. 5 కన్నా తక్కువ ఉంది. 5 కన్నా తక్కువ ఉంది. కాబట్టి ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు. అప్పుడు ఎంత అవుతుంది? దానిది 17 అవుతుంది. మరి 16.5 తీసుకున్నాం అనుకోండి. 16.5 అంటే ఎగ్జాక్ట్‌గా దేనికి సమానం అవుతుంది? అంటే 33/2 అంటే ఎగ్జాక్ట్‌గా 5 ఉంటే మాత్రం తీసుకోవాలి. 5 కన్నా తక్కువ ఉంటే గాని దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. 5 కన్నా ఎక్కువ ఉంటే దాని ప్రక్కన ఉన్న ఎడమ వైపు ఉన్న ఒక దానికి నంబర్‌ని కలుపుతూ పోవాలి. ఈ విధంగా మనం దాన్ని తీసుకోవచ్చనమాట. సో, అప్రాక్సిమేషన్ విలువకి మనము 2.59 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? అంటే పాయింట్ తర్వాత 5 ఉంది. తర్వాత 9 ఉంది. అంటే 9 ఉంది కాబట్టి పక్క నెంబర్‌కి 1 కలపాలి. ఇది 5 కన్నా ఎక్కువ కాబట్టి పక్క దానికి 1 కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది? 3 అవుతుంది. రైట్? అంటే 2.59 ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. అప్రాక్సిమేషన్‌గా 3 అని చెప్పొచ్చు. ఓకే. అప్రాక్సిమేషన్ అండి. అప్రాక్సిమేషన్ రూల్స్ ఏం చెప్పాము? పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉంటే 5 కన్నా ఎక్కువ ఉంటే దాని ప్రక్క నెంబర్‌కి 1 కలపాలని చెప్పాం. పాయింట్ తర్వాత 5 కన్నా తక్కువ ఉంటే దాన్ని తీసుకోకూడదని చెప్పాం. పాయింట్ తర్వాత 5 ఉంటే ఎగ్జాక్ట్‌గా 5 ఉంటే దాన్ని తీసుకోమని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. 127.93 అంటే దీని విలువ ఎంత అవుతుంది అంటే పాయింట్ తర్వాత 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి దీన్ని తీసుకోకూడదు. ఇది పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి పక్క నెంబర్‌కి 1 కలపాలి. అంతే అప్పుడు ఎంత అవుతుంది? 128 అవుతుంది ఇది. దీని విలువ. ఇంటూ పాయింట్ తర్వాత 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి దీన్ని తీసుకోకూడదు. అప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. మైనస్ ఇది 116.02 అంటే పాయింట్ తర్వాత 0 ఉంది. ఇక్కడ 2 ఉంది. అంటే 5 లోపే ఉంది కాబట్టి దీన్ని తీసుకోకూడదు. అప్పుడు 116 అవుతుంది. ఇంటూ పాయింట్ తర్వాత ఇక్కడ 9 ఉంది. 5 ఉంది. 5ని తీసుకోము. 9 అంటే 9 తర్వాత పక్క నెంబర్‌కి 1 కలపాలి కాబట్టి అప్పుడు అది 3 అవుతుంది. రైట్? ఇప్పుడు గుణించండి. అప్పుడు ఏమవుతుంది? 128 ఇంటూ 4 ఎంత అవుతుంది? 4 8 32 3 4 4 8 8 3 11 1 4 1 4 5 ఎంత అవుతుంది? 512 అవుతుంది. మైనస్ 116 ఇంటూ 3 ఎంత అవుతుంది? 6 3 18 1 3 1 3 4 3 1 3 4 3 1 3 348 అవుతుంది. సో, 348 మరి 348 కాబట్టి 512లో నుంచి 348 తీయండి ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 164 రైట్? 164 అనేది వస్తుందనమాట. సో, దాని ఆన్సర్ ఎంత అవుతుందంటే 164 అనేది అవుతుందనమాట. ఈ విధంగా అప్రాక్సిమేషన్ విలువని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ అనేది చెప్పొచ్చనమాట. అంటే చెప్పిన 3 రూల్స్ ఉన్నాయి అప్రాక్సిమేషన్‌కి. పాయింట్ తర్వాత 1 ఎక్కువగా పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ ఉంటే ఆ పక్క నెంబర్‌కి 1 కలపాలి. పాయింట్ తర్వాత 5 కన్నా తక్కువ ఉంటే దాన్ని తీసుకోకూడదు. పాయింట్ తర్వాత 5 ఉంటే ఎగ్జాక్ట్‌గా 5ని మాత్రమే తీసుకోవాలి. ఈ రూల్స్‌ని ఫాలో అయితే దీన్ని ఈజీగా మనం చేయొచ్చనమాట. ఓకే.